Firstly, I introduce with my name. I am Giridhar, East Godavari AMO. My native place is Kakinada. East Godavari means the Godavari district. Okay, ఇంత అనవసరంగా పోవడం చూసిన ఒక బ్రిటిష్ ఇంజనీరు మా డిస్ట్రిక్ట్ కి వచ్చినప్పుడు మా తెలుగు ప్రదేశాలు నచ్చి ఒక ఇన్నోవేటివ్ గా ఆలోచించి ఒక బ్యారేజ్ ని సృష్టించాలని గోదావరి వాటర్ కు ఒక అడ్డుకట్ట వేసి ఆ నీటితో మా తెలుగు మట్టిని సస్యశ్యామలుగా చేసి అన్నపూర్ణ జిల్లాలుగా పేరు పొందిన ఆ ఈస్ట్ గోదావరి అనే పేరు ముఖ్యంగా మాకు స్థాపించారు మేడం. ఈ విధంగా ఈస్ట్ గోదావరి మనకి మా ఆంధ్రప్రదేశ్ లో ఆ గోదావరికి ఈస్ట్ గా ఉంది మా జిల్లా కాబట్టి మా ఈస్ట్ గోదావరి అనే ప్రాతిథ్యం వహించింది మా గోదావరి వల్లే. ఇక అమరావతి రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత అనేక మంది పాలకులు వచ్చినప్పటికీ కూడా సో మెనీ రూరల్స్ ఆర్ గోయింగ్ ఆన్ ఇన్ అవర్ స్టేట్, ఇన్ అవర్ డిస్ట్రిక్ట్, బట్ మా తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ మన ఇండియాలోనే ఒక గుడ్ ఐడెంటిఫికేషన్ జరిగింది, గుర్తింపు పొందింది అనమాట. ఇండియాలోనే ఇండియా ద ఆంధ్రప్రదేశ్ ద మోస్ట్ అండ్ ఇన్ ఈస్ట్ గోదావరి ఆల్సో వన్ మోస్ట్ డిస్ట్రిక్ట్, ఇట్ వాజ్ ఐడెంటిఫికేషన్ బై ది ఇండియా. సో ఈ రోజున ఎక్కువ మంది వరి పండించగల రాష్ట్రాల్లో మా ఈస్ట్ గోదావరి, వరి మీన్స్ ప్యాడీ ప్యాడీ పండించడం వల్ల దానికి ప్రేరణగా తీసుకుని దీనికి ఒక సంవత్సరం కాలంలో 2 లేదా 3 పంటలు పండించడం కూడా ఆ సర్ ఆర్థర్ కాటన్ వల్లే ఒక బ్రిటిష్ ఇంజనీర్ అయినప్పటికీ కూడా మా జిల్లాని ఈ విధంగా మీ ఇన్వెస్ట్మెంట్ లో ఒక ఇన్నోవేషన్స్ యాక్టివ్ గా తీసుకుని మాకు మా జిల్లానికి పేరు తెచ్చడం జరిగింది. ఇది ఓన్లీ శిఖా మేడం గారు, ఇది ఓన్లీ మోటివేషన్ దట్ యు ఆస్కింగ్ some question about COVID-19 in the presence of what are do activities in that time. అలాగే జడఈ చూస్తే ముఖ్యంగా ఈ COVID-19 లో మనకి భాగంగా చూస్తే మేము చేసింది ఏంటంటే మనకి మార్చి 18 నుంచి యాక్చువల్లీ కొంత మోటివేషన్ ఈజ్ దే చెప్తున్నాను చూడండి మేడం గారు. జడఈ లాగే ZIIE లాగే ఒక బ్యారేజ్ వేశారు మీరు కూడా. ఒక వినూత్న ఆలోచనలకు మన జిల్లాలో అనేక మంది మిలియన్ టీచర్స్ ని మీరు ఆన్లైన్ సంప్రదాయ తరగతుల ద్వారా అనేక నైపుణ్యాలను స్కిల్స్ ని డెవలప్మెంట్ చేశారు ఆ స్టూడెంట్స్ లో, మా టీచర్ల ద్వారా. ఇంకా ఈ విధంగా ఈ టీచర్స్ డెవలప్మెంట్ ఓన్లీ 1 to 5th క్లాసెస్ వరకు బోధించే సమయంలో మా SCRT వారు మీ ఏపీ గవర్నమెంట్ అలాగే సమగ్ర శిక్షా సంస్థను ఏర్పాటు చేసి పిల్లవానికి బోధన అంటే టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ ద్వారా సో మెనీ స్కిల్స్ ని ఎలా సాధించాలో అనేక వినూత్న కార్యక్రమం ఇన్నోవేషన్ యాక్టివిటీస్ మా సమగ్ర శిక్ష ద్వారా పిల్లవాళ్ళకి అందిస్తున్నాం. దాంట్లో భాగంగానే క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్, నెక్స్ట్ క్లిప్ చిల్డ్రన్ లిటరేచర్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్, అలాగే LEP లెర్నింగ్ ఎన్హాన్స్మెంట్ ప్రోగ్రామ్ అనే కార్యక్రమాల ద్వారా మేము పిల్లవాళ్ళకి టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ ద్వారా పిల్లవాళ్ళకి అందజేస్తున్నాం. దీనికి తోడుగా ఈ అకాడమీ ఇయర్ లో వచ్చే నాటికి మార్చి 18 నుంచి మనకి ఏం జరుగుతుందంటే పిల్లవాడికి COVID-19 వచ్చింది. మార్చి 18 నుంచి ఆ మార్చి 18 తో మా స్కూల్స్ ఈ COVID-19 వల్ల స్కూల్ మూతపడ్డాయి. తర్వాత మేము చేసిన యాక్టివిటీస్ ఏంటంటే ఒక బ్రిడ్జ్ కోర్స్ ని ఏర్పాటు చేసాం. బ్రిడ్జ్ కోర్స్ లో పిల్లవాళ్ళకి మార్చి 15 వరకు కూడా పిల్లవాళ్ళకి స్కూల్స్ క్లోజ్ అయిపోయినాయి. తర్వాత లెవెల్ 1 లెవెల్ 2 అనే ఒక ఉపాధ్యాయులకి బ్రిడ్జ్ కోర్స్ ఇవ్వడం జరిగింది. ఆ బ్రిడ్జ్ కోర్స్ లో కూడా పిల్లవాళ్ళు మా టీచర్స్ ద్వారా ఇంటికి వెళ్ళి ఆ బుక్ ని కరెక్షన్ చేసి తర్వాత పిల్లవాడిని COVID-19 నుంచి ఆ COVID-19 సూచనలు పాటిస్తూ పిల్లవాడికి హోంవర్క్ ఇస్తూ అలాగే విద్యావారిధి కార్యక్రమం ద్వారా సప్తగిరి ఛానల్ ద్వారా పిల్లవాళ్ళకి COVID-19 లోనే మేము అనేక యాక్టివిటీస్ ని పిల్లవాళ్ళకి అందజేయడం జరుగుతుంది మేడం. ఈ COVID-19 లో ఇంకా పిల్లల మీద ఎక్కువ దృష్టి కేంద్రీకరించింది. దాని మీద భాగంగా మా పాఠశాల విద్యాభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ అనేక యాక్టివిటీస్ పిల్లలకి ఎక్కువగా ఫోకస్ చేస్తూ దానిలో భాగంగా ఈ COVID-19 లో మొట్టమొదటి పాయింట్ మేము చేసింది ఏంటంటే ప్రభుత్వ పాఠశాలని ఈ కార్పొరేట్ స్కూల్స్ ని ప్రభుత్వ పాఠశాలలో తీర్చిదిద్దేలాగా, అంటే కార్పొరేట్ పాఠశాలలు ఏ విధంగా ఉన్నాయో అలాగే మా గవర్నమెంట్ స్కూల్స్ ని తీర్చిదిద్దే విధంగా మొట్టమొదటిగా నాడు నేడు అనే ప్రోగ్రామ్ ని ఏర్పాటు చేసాం. ఈ విధంగా COVID-19 లో ఈ పాఠశాల పరిస్థితి ఏమిటంటే మొట్టమొదటిగా COVID-19 లో నాడు నేడులో 9 కాంపోనెంట్స్ ఆర్ దేర్ ఇన్ నాడు నేడు. దట్ ఈస్ ఫస్ట్ వన్ ఈస్ టాయిలెట్స్ విత్ డ్రింకింగ్ వాటర్ ఉండాలి. సెకండ్ వన్ ఈస్ మేజర్ అండ్ మైనర్ రిపేర్ చేయాలి. పిల్లవాళ్ళకి అనుగుణంగా చేయాలంటే మొదట ఇవన్నీ ఈ కాంపోనెంట్స్ పిల్లవాళ్ళు
స్కూల్లో ఏర్పాటు చేయాలి. స్కూల్స్ లేకపోతే బాగోలు, లేకపోతే పిల్లవాళ్ళు లేదు కదా మేడం. అంచేత థర్డ్ వన్ ఇస్ ఎలక్ట్రిఫికేషన్. పిల్లవాడికి ఆనందకరంగా మొత్తం ఎలక్ట్రిఫికేషన్ జరగాలి. థర్డ్ వన్ ఇస్ గ్రీన్ కలర్ చాక్ బోర్డ్స్. గ్రీన్ కలర్ చాక్ బోర్డ్స్ అంటే ఉండాలి. అలాగే డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఉండాలి. అలాగే పాఠశాల ఆనందకరంగా పెయింటింగ్ ఉండాలి. అలాగే ఇంగ్లీష్ ల్యాబ్ ఏర్పాటు చేయాలి. అలాగే కాంపౌండ్ వాల్స్ ఏర్పాటు చేయాలి. అలాగే ఏమన్నా పిల్లవాడికి ఎడిషనల్ క్లాస్ రూమ్స్ కూడా 9 కాంపోనెంట్స్ ఇస్ దేర్ ఇన్ ది నాడు నేడు ఫస్ట్ యాక్టివిటీ ఇన్ COVID-19 లో మేము చేసిన పనులు గవర్నమెంట్ స్కూల్స్ లో. ఇంకా ద సెకండ్ వన్ ఈజ్ జగనన్న విద్యా కానుక ప్రోగ్రామ్ ఇస్ దే ఇన్ ఆంధ్రప్రదేశ్ ఇన్ ఆల్ డిస్ట్రిక్ట్స్ దే ఆర్ కంటిన్యూయింగ్ జగనన్న విద్యా కానుక. దీంట్లో 7 అంశాలు కూడా నాడు నేడు ఆల్సో వన్ టాపిక్ మేడం. దిస్ ఇస్ ఆల్సో నాడు నేడు ప్రోగ్రామ్ ఇస్ వన్ మేజర్ కాంపోనెంట్. Then second one is జగనన్న విద్యా కానుక. In these 7 components are there. First పిల్లవాళ్ళకి యూనిఫామ్స్ ఇవ్వాలి. పిల్లవాడు పాఠశాల చదవాలంటే యూనిఫామ్స్ ఉండాలి. అలాగే బ్యాగ్స్, షూస్, సాక్స్ ఇవ్వగలగాలి. బెల్ట్స్, నోట్ బుక్స్ ఇవన్నీ మేము ఇవ్వడం జరిగింది. COVID-19 లో భాగంగా మేము మార్చి 18 నుంచి మేము ప్రతి పాఠశాలకి ప్రతి మండల లెవెల్లో వింటూ అలాగే ఇంకా బెల్ట్ అండ్ నోట్ బుక్స్, టెక్స్ట్ బుక్స్, మాస్క్ ఈ 7 అంశాలు కూడా పిల్లవాడికి ఒక కిట్ రూపంలో COVID-19 అందజేశాం మేడం. ఈ విధంగా మనకి తర్వాత చూస్తే దానిలో భాగంగా ఈ నాడు నేడు, తర్వాత అమ్మఒడి, విద్యా కానుక లాంటి కార్యక్రమాలు ఎన్నో ఏర్పాటు చేస్తున్నాం. అలాగే COVID-19 ఇంకొక ముఖ్య భాగంగా మేము చేసింది ఏంటంటే పిల్లవానికి విద్యామృతం, అలాగే 10th క్లాస్ లో ప్రైమరీ లెవెల్ నుంచి విద్యావారిగా అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి వాళ్ళకి పిల్లవాళ్ళకి స్టూడెంట్స్ కి చిల్డ్రన్ లిటరసీ బుక్స్ అంటే పఠనాశక్తిని పెంచడానికి ఇంటికి వెళ్లి టీచర్ ద్వారా COVID-19 నిబంధనలు పాటిస్తూ ఆ పుస్తకాలు ఇచ్చి వాళ్ళ చేత చదివించి మరొక విద్యార్థికి అందజేస్తూ వాళ్ళలో ఉన్న బోధనాభ్యాసం ప్రక్రియలను రీడింగ్ హ్యాబిటేషన్ లేదా వీ లవ్ రీడింగ్ ప్రోగ్రామ్ లో భాగంగా ఇది కూడా మనం చదవడం అంటే మాకు ఇష్టం అనే భాగాన్ని పిల్లవాళ్ళకి ఏర్పాటు చేయడం జరిగింది మేడం. ఇంకా తర్వాత ఇంకా మేము COVID-19 లో ముఖ్యంగా మేము పిల్లవాళ్ళని క్యాంపియన్ చేసాం. అంటే పిల్లవాళ్ళు పాఠశాలకు లేరు, రావడం లేదు. మరి వాళ్ళు స్కిల్స్ పిల్లవాళ్ళకు 5 నెలలు దూరంగా వెళ్ళిపోతుంటే వాళ్ళని పాఠశాల తీసుకురావడానికి ఫస్ట్ మేము మొదట COVID-19 టెస్ట్ పరీక్ష చేసుకుని వాళ్ళ క్యాంపియన్ విద్యార్థుల చేత టీచర్స్ ద్వారా క్యాంపియన్ చేయించి మీ పిల్లలకు COVID-19 ఉందో లేదో మొదట మేము టెస్ట్ చేయించుకున్నాం, మా కోవిడ్ నెగిటివ్ లో ఉంది అంచేత మీరు పాఠశాలకు పిల్లవాళ్ళు పంపించే ఉద్దేశం ఉందా అంటే వాళ్ళు మా పాఠశాలకి ఈ 5 నెలలు చాలా దూరంగా ఉంటున్నారని విద్యా కార్యక్రమాలు వింటున్నారని మా పాఠశాలకి రప్పించి మేము వాళ్ళకి నోట్స్, బుక్స్ వాళ్ళకి ఇచ్చిన హోంవర్క్ అంతే కరెక్ట్ చేసుకుంటూ వాళ్ళని మళ్ళీ తర్వాత అంటే పాఠశాలకు ఒక రోజున ఒక 5 మంది పిల్లలు రప్పించాం మేడం. రప్పించి వాళ్ళకి ఇచ్చిన హోంవర్క్ అంటే ఇక్కడ సప్తగిరి ఛానల్ ద్వారా మనకి విద్యా లెసన్స్ అవుతున్నాయి. వాళ్ళు వింటారు. ఆ పుస్తకాలు విన్న తర్వాత వాళ్ళు కరెక్షన్ చేసి మరలా వాళ్ళ విద్యార్థుల్ని తల్లిదండ్రులతో COVID-19 నిబంధనలు పాటిస్తూ మా పాఠశాలకి రప్పించి మేము కరెక్షన్ చేసి మా టీచర్స్ కరెక్షన్ చేసి మరలా విద్యార్థులకి ఆ హోంవర్క్ పాఠశాల పుస్తకాలు రేపటి కార్యక్రమాన్ని సప్తగిరి ఛానల్ ద్వారా వినండి. విన్న తర్వాత లెసన్స్ మీరు మళ్ళా హోంవర్క్ చేస్తూ దాంట్లోనే పేజ్ టు పేజ్ లెవెల్ 1, లెవెల్ 2 ఇది మేము మార్చి 15 నుంచి మొదలు పెట్టాం మేడం. మార్చి 15th ఇది స్టార్ట్ చేస్తాం. ఈ మార్చి 15 వరకు కూడా ఈ కార్యక్రమం జరుగుతూ ఇప్పటి వరకు కూడా జరుగుతుంది. అంటే ఇప్పుడు మా జిల్లాలో చూస్తే మా ఆంధ్రప్రదేశ్ లో ఇంకా 1 to 5th క్లాసెస్ ఇంకా స్టార్ట్ చేయలేదు. ఓన్లీ 6, 7, 8 తరగతి మాత్రమే. కానీ మీరు అడిగింది ఇక్కడ 1 to 5th కాబట్టి మీరు అడిగిన క్వశ్చన్కి ఏంటంటే మేము 1 to 5th లో మీ COVID-19 లో ఏ విధంగా మీరు అమలు చేస్తున్నారు విద్యార్థుల పట్ల. అలాగే ఇప్పుడు మీరు ఈ ZIE ద్వారా మా టీచర్స్ ను 35 మందిని అరవిందో సొసైటీ ద్వారా మేము పంపించి వాళ్ళకి అనేకమైన కార్యక్రమం ద్వారా ఉపాధ్యాయుల వారికి ఉత్తమ బోధనలు మరియు వినూత్న ఆలోచనలు ఆదుకోవడానికి ఈ ZIE నిర్మాణాత్మక వేదిక సృష్టించబడింది. దాని ద్వారానే మీరు రాష్ట్ర విద్యా బోర్డులతో మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆ విధంగా మాకు నవ్య మేడం ఒకసారి మీకు నవ్య మేడం ఒకసారి నమస్కారం చేసుకుంటూ ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం మేడం. తర్వాత నెక్స్ట్ వివిధ రాష్ట్రాల విద్యా విభాగాల ద్వారా NCERT కలిసి అనేక ఇన్నోవేటివ్ పాఠశాల ఉపాధ్యాయులకు ఈ మనం సృష్టిస్తూ COVID-19 ఒక విధంగా నిష్ఠా ట్రైనింగ్ పొందుతున్నారు మా ఉపాధ్యాయులు. అలాగే తర్వాత మీరు ఇచ్చిన టైం టేబుల్ ప్రకారం 35 టీచర్స్ ని సెలెక్ట్ చేసి వారిని ఎంతో చాలా చక్కగా ప్రతిదీ కూడా వివరించగలుగుతున్నారు మాకు ఇక్కడ టీచర్స్. మీ యొక్క అరవిందో సొసైటీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మేడం. అలాగే తర్వాత మీ యొక్క
శిక్షణా సమావేశాలు కూడా చూస్తుంటే మనకి చాలా ఇంప్లిమెంటేషన్ లో చూస్తే గ్రేడ్ 1 నుండి 5th వరకు చాలా ఉపాధ్యాయులు తీసి మరింత సాధికారత సాధించగలిగింది. 1 to 5th క్లాస్ చూస్తే ఈ COVID-19 లో కూడా మేము పిల్లవాళ్ళని ఫిట్ ఇండియా కార్యక్రమం కానీ EBSV అంటే ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అంటే ఏక్ భారత్ మీన్స్ అంటే మన ఇండియాలో ఒక కంట్రీ ఒక రాష్ట్రాన్ని ఇంకొక రాష్ట్రంతో అనుసంధానం చేసి వాళ్ళ లాంగ్వేజ్ ని మన లాంగ్వేజ్ నేర్చుకోవడానికి ఈ పిల్లవాడు రేపు పొద్దున కంట్రీలో ఎక్కడన్నా తిరగలిగితే ఒక్కొక్కరికి ఒక జాతీయ భాష కావాలి కాబట్టి ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అనే కార్యక్రమాన్ని చేపడుతున్నారు మా ఆంధ్రప్రదేశ్ లో. దాన్ని ఈ రోజుని మేము ఎక్కువ జిల్లా ఈస్ట్ గోదావరి మొదటి స్థానంలో ఉందని చెప్పడానికి ఖచ్చితంగా చెప్తున్నాం. అలాగే ఫిట్ ఇండియా కార్యక్రమం అంటే పిల్లవాడు మానసికంగా ఎదగలిగినప్పుడే వాడి యొక్క ఆరోగ్యాన్ని ఆరోగ్యంగా ఉన్నప్పుడే పాఠశాలలో మనం బోధించే లక్ష్యాలైనా లేదా పాఠశాల మనం ఇచ్చే ఒక కాంపిటెన్సీస్ అన్నా వాడు అర్థం చేసుకోవడానికి ఈ ప్రోగ్రామ్ ఫిట్ ఇండియా మనం హెల్త్ గా ఉంటేనే పిల్లవాడు హెల్త్ గా ఉన్నప్పుడే మనం బోధించే యొక్క లక్ష్యాలు చేరగలుగుతాం. కాబట్టి ఫిట్ ఇండియా కార్యక్రమం కూడా ఈ రోజు మా పాఠశాలలో నా జిల్లా కూడా 9వ స్థానం నుంచి నిన్నే 2వ స్థానంలోకి వెళ్ళింది. అలాగే సాల సిద్ధి కార్యక్రమాన్ని మా పాఠశాలలో ఏర్పాటు చేస్తున్నాం. ఇవన్నీ కూడా సాల మీన్స్ పాఠశాల, సిద్ధి మీన్స్ ఇంప్రూవ్మెంట్. సాల సిద్ధి ఇట్ ఈస్ ఆల్సో కండక్ట్ బై ది ఏపీ గవర్నమెంట్. ఇది కూడా ఈ COVID-19 లో బాగానే జరుగుతూ వస్తుంది. అలాగే విద్యార్థి వికాసం అంటే స్కూల్ హోలిస్టిక్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ది స్టూడెంట్ భాగంలో కూడా ఒక ప్రోగ్రామ్ మేము కండక్ట్ చేస్తున్నాం. అది ఈ రోజు నుంచి మొదలు పెట్టాం. అలాగే పాఠశాలలో COVID-19 తో వివరిస్తూ యూత్ అండ్ ఎకో క్లబ్స్ ను కూడా ఏర్పాటు చేస్తూ మా యొక్క జిల్లాని మొదటి ప్రథమ స్థానంలో ఉంచడానికి కారణం మీ యొక్క సర్వేంద్ర సొసైటీ సహకారం కూడా తీసుకుంటూ ఎన్నో వినూత్నమైన కార్యక్రమాలు మీరు మాకు అందిస్తూ 24 వారాల సెక్షన్ ని మీరు ఈ COVID-19 ఇస్తున్నందుకు ఒక్కొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మేడం. అలాగే శిక్షణలో గణితం మీద సైన్స్ చాలా బాగుంటుందని మా ఉపాధ్యాయులు చెప్పడం జరుగుతుంది. నేను కూడా ఆ వాచింగ్ చేస్తున్నాను, వాళ్ళ యొక్క సజెషన్స్ ని ఇస్తూ ఉన్నాను. ఈ విధంగా ప్రతి జిల్లాలో ప్రతి మండలంలో కూడా మేము వాచింగ్ చేస్తూ మా యొక్క జిల్లాని ఒకసారి మీరు కూడా ఇండియా నుంచి వచ్చి చూస్తే ఎంత అభివృద్ధి చెందిందో మా జిల్లా యొక్క భౌగోళిక పరిస్థితి మీకు అర్థమవుతుంది నేను అనుకుంటున్నాను మేడం. ఓకే, ప్రతి కార్యాచరణ స్టూడెంట్ యొక్క అభ్యసన ఫలితాలతో మ్యాప్ చేయబడింది మీరు ఇచ్చింది. ప్రైమరీ లెవెల్లో నేను 21 సంవత్సరాలు ప్రైమరీ టీచర్ గా పనిచేశాను. అక్కడ నో కాస్ట్ తో నేను మీరు ఇచ్చిన ఇన్నోవేషన్స్ కూడా అప్పటికి కూడా నాకు గుర్తున్నాయి. ఒక విద్యార్థి ఒక ఆడియో ఎయిడ్స్ ఉపయోగించకుండా ఏ విధంగా మనం పాఠశాలలో కాస్ట్లీ ఎయిడ్స్ ఉపయోగించకుండా 0 ఇన్వెస్ట్మెంట్ తో ఏ విధంగా చేయగలగాలో నాకు దాని మీద పూర్తి అవగాహన ఉంది. మీరు ఇచ్చిన సజెషన్స్ తో ఇంకా ఎక్కువ ముందుకు పోతూ ఈ COVID-19 లో మేము మొదట మార్చి 15 నుంచి ఇప్పటి వరకు కూడా ఈ కార్యక్రమం కొనసాగుతూ ఉంటూనే ఉంది. కానీ COVID-19 లో పిల్లవాళ్ళకి కూడా జాగ్రత్త తీసుకుంటూ వాళ్ళకి మాస్క్ ని ఇస్తూ పాఠశాలకి రప్పిస్తూ మేము ఈ ఇన్నోవేటివ్ కార్యక్రమం బోని అందజేస్తున్నాం. అలాగే ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు నోట్స్ కరెక్షన్ కూడా ఎక్కువ చేస్తున్నాం. సప్తగిరి ఛానల్ ద్వారా మాకు ఎక్కువ అవకాశం ఇస్తుంది పిల్లలు ఈ COVID-19 కార్యక్రమాల్లో. ఈ విధంగా మాకు 2 రకాల లైబ్రరీ బుక్స్ కూడా ఇవ్వడం జరిగింది మా స్టేట్ నుంచి. అది చిల్డ్రన్ లిటరేచర్ అండ్ నేషనల్ టెక్స్ట్ బుక్ ఆఫ్ ఇండియా మీ ఇండియా నుంచి మీ ఢిల్లీ నుంచి మాకు చేరినవి. ఆ పుస్తకాలను కూడా మండలాలకు పంపించి COVID-19 యొక్క అంశాలను పాటిస్తూ పిల్లవాడికి ఇవ్వడానికి చదివిస్తూ ఒక బృహత్తర కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయబడింది మా రాష్ట్రంలో. ఆ COVID-19 ప్రతి ఆదివారం కూడా సండే స్టోరీ టైం మా ఈస్ట్ గోదావరి కాదు మా ఆంధ్రప్రదేశ్ లో ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. అదే వీ లవ్ రీడింగ్, చదవడం అంటే మాకు ఇష్టం. ఆ కార్యక్రమంలో భాగంగా మా విద్యార్థుల్ని ఆదివారం కూడా గ్రంథాలయాలకు తీసుకెళ్లి కోవిడ్ నిబంధనలు పాటిస్తూ వాళ్ళ చేత లైబ్రరీస్ లో పుస్తకాలు, వార్తా కథలు, వార్తాపత్రికలు లేదా చిల్డ్రన్ లిటరేచర్ సంబంధించిన అన్ని కూడా వాళ్ళ చేత చదివించి ప్రతి ఆదివారం కూడా 10 నుంచి 12 గంటలు అంటే 12 అవర్స్ ఆదివారంలో వీ లవ్ రీడింగ్ కార్యక్రమం ఏర్పాటు చేస్తూ పిల్లవాడి రీడింగ్ స్కిల్స్ ని ఏర్పాటు చేసే విధంగా మాస్ రీడింగ్ కానీ లేకపోతే స్టోరీ టెల్లింగ్ కానీ ఈ విధంగా చెప్తూ టుడే ఈజ్ ఏ రీడర్ టుమారో ఈజ్ ఏ లీడర్ అన్న విధంగా ఒక భావన కల్పిస్తూ వాడు లీడర్ గా ఎదగాలంటే ఇప్పుడు వాడు లీడర్ అవ్వండాలి ఆ విధంగా భావన కల్పిస్తూ వాడిని ఈ COVID-19 నిబంధనలు పాటిస్తూ ముఖ్యంగా ఇంత కార్యక్రమాలు చేస్తున్నాం మేడం. దిస్ ఈస్ ద ఆన్సర్ ఫర్ ఫస్ట్ క్వశ్చన్. జీరో ఇన్వెస్ట్మెంట్ ఇన్నోవేషన్ ఫర్ ఎడ్యుకేషన్ ఇనిషియేటివ్స్ మీన్స్ ZIIEI. అరబిందో సొసైటీ వారు మంచి ఇది ఒక దేశవ్యాప్త ప్రోగ్రామ్ టీచ్ ప్రోగ్రామ్ మేడం.
ఇది మాకు విద్యాశాఖలకు అలాగే ఉపాధ్యాయుల యొక్క ప్రయత్నాలకు ఆలోచనలకు మద్దతు ఇస్తుంది. ZIIEI ఇది జీరో పెట్టుబడి అవసరాలకు ఆధారిత పర్యావరణ వ్యవస్థ వైపు మీరు ఒక 2 మిలియన్ల టీచర్లకు శిక్షణ ఇస్తున్నారు. మీరు ఈ విధంగా చేయడం వల్ల సంవత్సరాలుగా ఇంచుమించు ఒక 2015 సంవత్సరం నుంచి స్టార్ట్ చేశారు. దీని వలన ఇది ఒక నిర్మాణాత్మక కన్స్ట్రక్షన్ వేదికను సృష్టించింది అనమాట. ఈ మాకు ఉపాధ్యాయులు మా ప్రైమరీ లెవెల్లో ఇది మంచి బోధనా పద్ధతిని తెలియజేశారు. అంటే ముఖ్యంగా 1 to 5th లెవెల్లో జీరో ఇన్వెస్ట్మెంట్ ఏ విధంగా మీరు కండక్ట్ చేయాలి పిల్లవాళ్ళకి అన్న దాని మీద మాకు ఒక 3 నెలల కార్యక్రమాన్ని మీ ZIIEI ద్వారా మాకు అందిస్తున్నారు. నేను ఆ లెసన్స్ ని నవ్య మేడం గారు కూడా డిస్కస్ చేస్తున్నప్పుడు వారి యొక్క అనుభూతిని చాలా నేర్చుకున్నాను మేడం గారు. వారు మరి ఇంత మా టీచర్స్ కంటే ఎక్కువ అనుభూతితో ఇంటరాక్ట్ అవుతూ అసలు ఎటువంటి సమస్యలకి కూడా వారు దావి ఇవ్వకుండా అంటే డిస్కషన్ లేకుండా పిల్లలకి ఏ విధంగా గ్రహించగలగాలి, వారికి నవ్వుతూ ఆట పాటలతో ఏ విధంగా చెప్పగలగాలి అన్న దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తూ క్లాసులు ఇస్తూ ఉన్నారు మాకు మేడం. ఇది వెరీ థ్యాంక్ఫుల్ టు అస్ ఎడ్యుకేషన్ సిస్టమ్. సో ZII మంచి ఒక వేదిక, నిర్మాణాత్మక వేదిక మేడం. ఈ విధంగా ముందుకు పోతూ ఉన్నందుకు మాకు మీ అరవిందో సొసైటీ వారికి అలాగే మీ ZII వారికి మరొకసారి థర్డ్ టైం నేను థ్యాంక్స్ చెప్తున్నాను మీ ZII వారికి. ఈ విధంగా ఇటువంటి శిక్షణ సమావేశాలు ఏర్పాటు చేస్తే మాకు మా మండలి SCRT వారికి మంచి మ్యాప్ చేయబడ్డాయి మీ ZII ప్రోగ్రామ్. ఈ విధంగా ఉపాధ్యాయులకు ఇది పాఠశాల ప్రత్యామ్నాయానికి స్కూల్ ఎడ్యుకేషన్ అంటే ఇన్నోవేటివ్ పాఠశాల ప్రత్యామ్నాయానికి ఒక అకాడమిక్ కోసం మీరు శిక్షణ ఇస్తున్నారు. అది చాలా మీకు చెప్పనవసరం లేదు, నేను చూస్తున్నాను కాబట్టి చాలా బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా 1 to 5th క్లాసెస్ సంబంధించి ఇది ఉపాధ్యాయులకి టీచర్స్ కి అందించే విధంగా అంటే పిల్లవాళ్ళ టీచర్స్ కి ఇవ్వగలిగితే మనం ఆ టీచర్స్ కి ఏ విధంగా పిల్లవాళ్ళతో ఇంటరాక్ట్ అవుతున్నారు, అసలు వాళ్ళు ఎడ్యుకేటెడ్ కి ఏ విధంగా మనం ఈ జీరో బేస్డ్ ఇన్వెస్ట్మెంట్ ఏ విధంగా మనం చేయాలి అన్న దాని మీద ఒక వారపు ఆన్లైన్ క్లాసులు ఇస్తున్నారు 90 నిమిషాల పాటు. ఈవినింగ్ 6 to 7 వరకు ఇస్తున్నారు మేడం. ఈ విధంగా మనకి ఈ సాంప్రదాయ తరగతుల ద్వారా మనకి ZII ప్రోగ్రామ్ ఏర్పాటు చేస్తున్నందుకు ప్రతి కార్యాచరణ కూడా ప్రతి యాక్టివిటీ కూడా స్టూడెంట్ ఉపయోగపడుతుంది. చాలా మాకు నేర్చుకోవాల్సిన సబ్జెక్ట్ మాకు మీరు ZII ద్వారా మాకు ఆవిడ అందించగలుగుతుంది మేడం. అలాగే ఈ 24 వీక్స్ ఈ ట్రైనింగ్ సిరీస్ మాకు ఎంత డెవలప్మెంట్ చేస్తూ సైన్స్ ముఖ్యంగా సైన్స్ అండ్ లాంగ్వేజెస్ సబ్జెక్ట్స్ మాకు ఇవ్వడం జరుగుతుంది మీ ZII ద్వారా. ఇది చాలా పిల్లవాడికి హోలిస్టిక్ డెవలప్మెంట్ గా ఉపయోగపడుతుంది. వాడు పిల్లవాడిని అన్ని విధాలుగా ఏ విధంగా ఆడుతూ పాడుతూ పిల్లల పాఠశాలలో ఆడుతూ పాడుతూ రావాలి. ఆడుతూ పాడుతూ ఉన్నప్పుడే పిల్లవాడు నేర్చుకోవడానికి ఎదరికి రావడం జరుగుతుంది పిల్లవాడు అన్నమాట. ఇప్పుడు మిగతా విషయాలు సైన్స్ మీద ఫస్ట్ వాడికి పాఠశాలకి మోటివేషన్ తీసుకురావాలి, ఆకర్షణ కలిగించాలి పాఠశాల అంటే. ఆ విధంగా జీరో ఇన్వెస్ట్మెంట్ ఇస్తూ మాకు మంచి ఈ జీవితకాలం అభ్యాసరాలకు ఈవిడ నవ్య మేడం గారు మాకు సపోర్ట్ చేస్తున్నందుకు ఒకసారి ప్రోత్సహిస్తున్న మేడం గారు అప్రిషియేట్ టు నవ్య మేడం అండ్ ZII సొసైటీ. ఈ విధంగా మాకు ఉపాధ్యాయులు శక్తివంతంగా చేయడం ద్వారా అంటే మంచి పవర్ఫుల్ టీచర్స్ గా గుర్తింపు రావడానికి మీ యొక్క ZII ప్రోగ్రాం ద్వారా మంచి కార్యక్రమాలు మాకు మంచి హోలిస్టిక్ మెథడ్ లో మంచి కాంపిటెన్సీస్ ని ఇస్తూ ఏ విధంగా సైన్స్ లో కానీ లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సైన్స్ లో చూస్తే నేను చేసినది అప్పుడు గతంలో సైన్స్ లో ఒక ఊర్ధ్వపీడనం ఏ విధంగా జరుగుతుందన్న ప్రయోగాన్ని నేను చేసినప్పుడు దానికి ఏం అవసరం లేదు, ఒక ఖాళీ ఎంటీ బాటిల్ తీసుకున్నాను. ఒక ఖాళీ ఎంటీ బాటిల్ తీసుకుని ఒక స్టిక్ కి ఒక క్లాత్ కట్టి క్లాత్ వెలిగిస్తే దాంట్లో పెడితే దాంట్లో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ బయటకు వచ్చేస్తుంది. మొదట గాలి అంత గాలి ఉంటే ఆ గాలి వల్ల ఉపయోగించుకుని మొత్తం కూడా ఆ లైట్ ఆరిపోతుంది. తర్వాత ఒక అరటి పండుని దాంట్లో పైన ఉపయోగించిన తర్వాత బయట ప్రెషర్ వల్ల లోపల ఉన్న గాలి లేదు కాబట్టి సీసాలో అరటి పండుని తొక్కవలసకుండా అరటి పండు లోపల సీసాలు ఉండిపోతుంది. అంటే దీని ద్వారా పిల్లలకి ఏంటి అంటే అధిక గాలి అల్పపీడనం నుంచి అధిక పీడనానికి అల్పపీడనానికి ఏ విధంగా ప్రయాణిస్తుందో అంటే లో కాస్ట్ ద్వారా జరిగింది. అటువంటి బోల్ని యాక్టివిటీస్ మీ యొక్క ఈ ZII ద్వారా మేము నేర్చుకోగలుగుతున్నాం. పిల్లవాళ్ళకి 1 to 5th లో సాంఘిక శాస్త్రం కానీ అండ్ సైన్స్ అండ్ సోషల్ అండ్ మ్యాథమెటిక్స్ ఆల్సో కూడా మీ యొక్క ఇచ్చిన ట్రైనింగ్ ద్వారా మేము మా టీచర్స్ ద్వారా మేము చూస్తున్నాం. ఇక్కడ ఈ ట్రైనింగ్ చాలా మాకు ZII ద్వారా ఇస్తున్న ట్రైనింగ్ మాకు మంచి రోల్ మోడల్. అంచేత ఈ విధంగా మీరు ZII ద్వారా జిల్లా స్థాయిలో రోల్ మోడల్ సంపాదించి రోల్ మోడల్ పాఠశాలకి ఏర్పాటు చేయాలి పనిలోనే మీరు ఎక్కువ
శ్రద్ధ వహిస్తున్నారని చేత ఈ రోల్ మోడల్ పాఠశాలలు మాకు మంచి గుడ్ ఎక్స్పీరియన్స్ అండ్ మంచి ప్రాజెక్ట్ అండ్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ప్రకారం కూడా మాకు సహకరిస్తున్నారు. అంచేత ఇవి పాఠశాలకి మరింత ఇంపార్టెన్స్ ఇవ్వుతుంది మీ జడేఈ. అంచేత ఈ జడేఈ కార్యక్రమం అంటే ఈ 30 టీచర్ల ద్వారా మా ఈస్ట్ గోదావరిలో ఉన్న 3,970 టీచర్లకు ఉపయోగిస్తూ అలాగే కార్యక్రమాన్ని మండలాల నుంచి జిల్లా నుంచి రాష్ట్రాల దాకా అలాగే మీరు 1 కోటి మిలియన్ల సంఖ్యలో ఉపాధ్యాయులు తయారు చేసి పిల్లల యొక్క అభ్యసన కృత్యాన్ని ఎక్కువ మోటివేట్ చేస్తున్నందుకు మా యొక్క మీ జడేఈ ఒక ధన్యవాదాలు మేడం. అలాగే ఈ 2020 సంవత్సరంలో COVID-19 గ్లోబల్ లో కూడా మాకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ అనేక మా టీచర్లు అనేక ఆన్లైన్ క్లాసులు ఉంటున్నా సరే ఫస్ట్ మీ కార్యక్రమానికి అటెండ్ అవుతున్నారు మేడం. మీ యొక్క కార్యక్రమం అంటేనే ఎక్కువ ఎక్సలెన్స్ గా చూపిస్తున్నారు మేడం. అంచేత వాళ్ళ యొక్క టాలెంట్ పాటిస్తూ మీ యొక్క స్టూడెంట్స్ యొక్క ప్రోగ్రామ్స్ వింటూ ఉపాధ్యాయుల్ని విద్యార్థుల్ని మోటివేట్ చేయడానికి మీ జడేఈ ప్రోగ్రామ్ ఎంతో ఉపయోగపడుతుంది. చాలా నేను కూడా ఒక టీచర్ గా జడేఈలో నేను భాగస్వామ్యం చేయాలని అనుకుంటున్నాను. కానీ తల్లిదండ్రులకి విద్యాశాఖ అధికారులకి కూడా జడేఈ కార్యక్రమం గురించి నేను ఎక్కువ ప్రాపండ చేస్తున్నాను. ఆ విధంగానే మిగతా టీచర్లు కూడా ప్రతి సంవత్సరం కూడా అనేక ఒక వర్క్ షాప్ కండక్ట్ చేస్తున్నారు. లాస్ట్ ఇయర్ కూడా ఆ విధంగా ఒక ఫిజికల్ గా మీరు కండక్ట్ చేస్తే మాకు కూడా COVID-19 లో బారిన ఎక్కువగా పడుతున్నారు కాబట్టి ఒకవేళ ఉపయోగించబడగలిగితే ఒకవేళ మీరు ఇవ్వగలిగితే మేము ఈ మా జిల్లా నుంచి కాకినాడలో అనే కార్యక్రమాన్ని మీ జడేఈ ద్వారా ఏర్పాటు చేస్తానని చెప్పుకుంటూ మేము ఈ కార్యక్రమానికి సమాధానం చెప్తున్నాం. ఈ సెకండ్ క్వశ్చన్ మేడం. అందరికీ నమస్కారం. నా పేరు ఆచంటమణి. నేను ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నాను. నాకు ఉపాధ్యాయురాలుగా 20 సంవత్సరాల అనుభవం ఉంది. నేను ఇప్పుడు ఎంపీ ఉర్దూ ప్రైమరీ స్కూల్ శాంతినగర్లో విజయనగరం మండలం విజయనగరం జిల్లాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉపాధ్యాయురాలుగా చేస్తున్నాను. అయితే మా విజయనగరం జిల్లా గురించి చెప్పాలి అంటే ఇది విద్యలకు పెద్దపీట వేసే నగరం, విద్యల నగరంగా పేరొందింది. అంతేకాకుండా కళలకు కాణాచిగా ఎందరో మహానుభావులు పుట్టినిల్లుగా ఎదుగుతుంది. ఈ విజయనగరం జిల్లాలో నేను బోధనా వృత్తిని చేపడుతూ బోధించడం అనేది ఎంతో గర్వంగా చెప్పుకోవచ్చును. అంతేకాకుండా మా పాఠశాలలో నేను 2015లో జాయిన్ అయ్యాను. మా విద్యార్థులందరూ కూడా ఉర్దూ బ్యాక్గ్రౌండ్ కలిగి ఉన్నారు. కనుక వారు మాతృభాష తెలుగు కాకపోవడం వలన తెలుగు నేర్పడంలోను ఆంగ్లము నేర్చుకోవడంలోనూ ఎంతో ఇబ్బందులు పడుతుండేవారు. ఇలాంటి సమయంలో నేను వారికి ఏ విధంగా బోధన చేపడితే బాగుంటుంది అని ఆలోచిస్తూ అనేక నూతన విధానాలను, ఎన్నో వినూత్న కార్యక్రమాలను, బోధనోపకరణాలను బోధనలో ఉపయోగిస్తూ బోధించడం అనేది ఆనవాయితీగా చేసుకుంటూ వచ్చాను. ఈ సమయంలో నేను ఈ జడ్ఐఈఏ యొక్క ట్రైనింగ్ గురించి తెలుసుకున్నాను. వారి యొక్క జీరో ఇన్వెస్ట్మెంట్ ఇన్నోవేటివ్ ఐడియా గురించి తెలుసుకుని ఆ శూన్యం నుంచి రూపాంతరం అనే విషయం నన్ను ఎంతో నచ్చి నన్ను ఎంతో ఆకట్టుకుంది. ఆ విషయం ద్వారా నేను ఆ విధానాలను అవలంబించడానికి జడ్ఐఈ యొక్క విధానాలను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్న తరుణంలో మా ట్రైనర్ నవ్య ద్వారా ఐపీఏ గురించి తెలుసుకున్నాను. ఐపీఏ అంటే ఇన్నోవేటివ్ పాఠశాల యాప్. ఈ ఇన్నోవేటివ్ పాఠశాల యాప్లో లాగిన్ అయ్యి విద్యార్థులకు గణితము మరియు పరిసరాల విజ్ఞానము, ఆంగ్లము ఏ విధంగా బోధించవచ్చునో కొన్ని మెళకువలు నేర్చుకున్నాను. అంతేకాకుండా గణితము క్రీడా పద్ధతిలోను, ఆంగ్లం అనేది చిన్న కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి నేర్పుతూ చేయడం ద్వారా ఎన్నో విధానాల ద్వారా విద్యార్థులకు వీటి ద్వారా నేను తెలుగుకు కూడా సంబంధించి బోధనా విషయాలను తయారు చేస్తూ బోధించడం జరిగింది. దీని ద్వారా విద్యార్థులు ఇప్పుడు తెలుగు రాయడంలోను, ఆంగ్లము పలకడంలోను మరియు గణితం నేర్వడంలోను ముందంజలో ఉన్నారు. ఈ విషయాలు విధానాలన్నింటినీ కూడా నేను నా తోటి ఉపాధ్యాయులకు కూడా ఈ ఐపీఏ గురించి జడ్ఐఈఐ అరబిందో సొసైటీ వారి హెచ్డిఎఫ్సి సౌజన్యంతో కొనసాగుతుందని తెలియజేస్తూ వారిని కూడా ఈ ఐపీఏ యాప్ ద్వారా విద్యార్థులకు కావలసిన చక్కటి ఆలోచనలను, బోధనా పద్ధతులను తీసుకుని వారి పాఠశాలలో అవలంబించమని కోరుతూ ఉంటాను. అంతేకాకుండా నేను ఇంకో విషయం చెప్పదలుచుకున్నాను. ఈ విధానాలు అవలంబించడం ద్వారా నా యొక్క పాఠశాల ఈ జిల్లాలోనే రోల్ మోడల్గా ఎదగవచ్చునని, రోల్ మోడల్గా ఉండవచ్చునని, రోల్ మోడల్గా అయిందని చెప్పదలుచుకున్నాను. ఈ విషయాలన్నీ తెలియజేసినందుకు నేను జడ్ఐఈఐ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఆల్. మిత్రులకు నమస్కారము. నా పేరు టి లక్ష్మీ భవాని.
నేను నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం రామనాథపురం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను. నాకు 25 సంవత్సరాల సర్వీస్ ఉంది. ఈ 25 సంవత్సరాల సర్వీస్లో నేను 10 సంవత్సరాల నుండి రిసోర్స్ పర్సన్గా కూడా పనిచేస్తున్నాను. ఒక రిసోర్స్ పర్సన్గా ఉపాధ్యాయ మిత్రులతోటి నాకున్నటువంటి అనుబంధంతో ఒక విషయాన్ని చెప్తున్నాను. ఉపాధ్యాయులందరికీ కూడా విద్యను అద్భుతంగా బోధించాలనేటటువంటి ఒక ప్రగాఢమైనటువంటి కోరిక అయితే ఉంది. అయితే మనకున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఈ బోధన అభ్యసన కృత్యాన్ని చక్కగా నిర్వర్తించడానికి కొంత ఎడిషనల్ సపోర్ట్ కూడా అవసరం ఉంది. మన ఎస్సీఆర్టీ వారు అనేక ట్రైనింగ్ల ద్వారా లో కాస్ట్ నో కాస్ట్ టీఎల్ఎం ట్రైనింగ్స్ కానీ అలానే క్లాప్ క్లిప్ రకరకాల కోర్సులు ట్రైనింగ్స్ ఇస్తూ ఉపాధ్యాయులను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తున్నారు. అయితే ప్రస్తుతము ఈ ఎంత అప్డేట్ చేసినా ప్రతి టీచరు ఎప్పటికప్పుడు మోటివేషను కోరుకుంటారు. అది అవసరం కూడా. మన అరవింద సొసైటీ వారు ZIIEI జీరో ఇన్వెస్ట్మెంట్ ఇన్నోవేటివ్ ఎడ్యుకేషనల్ ఇనిషియేటివ్ అనే ప్రోగ్రాం ద్వారా ఈ కోవిడ్-19 పాండమిక్ పీరియడ్లో ఆన్లైన్ ట్రైనింగ్ ద్వారా ఉపాధ్యాయులకు ఇస్తున్నటువంటి ఈ ట్రైనింగ్ చాలా అద్భుతంగా ఉంది. మా ఏఎంఓ సారు నాగమోహన్ రెడ్డి గారు ఇలా 25 మంది టీచర్స్కి ట్రైనింగ్ ఇవ్వాలి, మంచి రిసోర్స్ పర్సన్స్ని సెలెక్ట్ చేయండి అన్నప్పుడు మా నెల్లూరు జిల్లా నుండి సెలెక్ట్ అయినటువంటి 25 మంది ఉపాధ్యాయులు కూడా అందరూ రిసోర్స్ పర్సన్సే. ఇందులో టీచింగ్ మెటీరియల్ తయారు చేసే వాళ్ళు ఉన్నారు, అలానే టెక్స్ట్ బుక్ రైటర్స్ ఉన్నారు, మంచి మోటివ్ ఉన్నటువంటి వాళ్ళు 25 మంది కూడా. ఈ ట్రైనింగ్ స్టార్ట్ అయ్యే ముందు ఆన్లైన్ ట్రైనింగ్ అంటే ఏముంది, జస్ట్ ఏదో వింటే వింటాం, నచ్చితే లేదంటే మ్యూట్లో పెడదాం కదా అనుకున్నాం. కానీ ఆన్లైన్ ట్రైనింగ్ అనే కానీ పేరుకి మా రిసోర్స్ పర్సన్ నవ్య మేడం ఉన్నారు. ఆవిడ అద్భుతంగా ఇస్తుంటారు ట్రైనింగ్. ఆ నవ్వుతూ చాలా ఓర్పుగా ఓపిక్గా ఆ వాయిస్లో మాడ్యులేషను, ఆ పిచ్ లెవెల్స్, ఇంటరాక్టివ్ మోడ్లో ప్రతి టీచర్ని పలకరిస్తూ ప్రతి టీచర్ని ఇన్వాల్వ్ చేస్తూ, అది పేరుకి ఆన్లైన్ ట్రైనింగ్ అయినా ఖచ్చితంగా చెప్పాలంటే ఆఫ్లైన్ మోడ్లో జరుగుతున్నట్టే మాకు అనిపిస్తుంది. ఇప్పుడు నిష్టా ట్రైనింగ్ జరుగుతుంది, మా పేర్లలుగా ఈ ట్రైనింగ్లో పాల్గొనడం అంటే కష్టం అని మొదట్లో అనుకున్నాము. కానీ ఎప్పుడు ఈ క్లాస్ ఉంటుందా అని ఎదురు చూడాల్సినటువంటి విధంగా చక్కగా బోధిస్తున్నారు. తర్వాత ఇన్నోవేటివ్ పాఠశాల, ఇక్కడ ఈ ZIIEI వాళ్ళు ఇస్తున్నటువంటి ఐడియాస్తో పాటు మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి టీచర్స్ వాళ్ళ యొక్క అనుభవాల్ని, వాళ్ళ యొక్క ఇన్నోవేటివ్ ఐడియాస్ని ఒకే ప్లాట్ఫామ్ మీద షేర్ చేయడం అనేది చాలా మంచి అవకాశము. ఇలా షేర్ చేయడం వల్ల ఒకరికున్న ఐడియాస్ని ఒకళ్ళు పంచుకుంటూ ఎవరికి వాళ్ళు డెవలప్ అవుతూ పక్క వారి యొక్క డెవలప్మెంట్లో భాగస్వాములు అవడం అనేది ఒక మంచి అద్భుతమైన ప్రక్రియ. అలానే 2021 టార్గెట్స్ అంటూ మోరల్ వాల్యూస్, ఎథిక్ వాల్యూస్ విద్యార్థులు పెంచేదానికి ఈ ZIIEI వారు చేస్తున్నటువంటి ప్రయత్నం చాలా బాగుంది. ఇందులో భాగస్వాములు చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మిత్రులకు నమస్కారము. I'm Lalita from East Godavari district, working as a secondary grade teacher in Kakinada Rural Mandal, MBPS main Sarpavaram, having experience of more than 20 years, and my educational qualifications are MA B.Ed. In my school there are 200 students are there. And coming to my place, Kakinada, I am from Kakinada. Kakinada is a beautiful coastal place, having beautiful, specially known as Kakinada Kaja. And my working place is Sarpavaram, is a beautiful flower marketplace. They make beautiful gardens, garlands of marriage functions, and making
Pulajadas for Brides. My school children are from different backgrounds of socio-economic status. The problem I'm facing is irregularity of schools. Coming to ZIIEI is a valuable platform, and I'm very proud and happy to be a part in this program. This pandemic situation, students are not coming to school, and I learned through this innovative Pathshala the offline and online techniques. Now I am using the technique of online process through WhatsApp. I am interacting with my students to recollect their previous knowledge. Thank you, Innovative Pathshala. And I am eagerly waiting for the reopening of the schools to implement what I learned in Innovative Pathshala. So many techniques, 21st century skills to enhance the outcomes of children, learning experiences, and I want to implement the Bloom's taxonomy method, grid method, grid games, role play method. I want to implement all these innovative ideas in my class, and through our school will be a model school in this place. Thank you, ZIIEI, for this program. And I'm talking about my trainer, Navya ma'am. She's very cheerful, and she is explaining all the modules in a perfect, clearly manner. Thank you, Navya ma'am. And lastly but not least, I would like to thank Sri Aurobindo Society, HDFC Bank, and ZIIEI for giving me this opportunity to share my views in this way. Thank you, one and all. నమస్తే టు ఆల్, అందరికీ నమస్కారం అండి. నా పేరు రజనీకర్. నేను ముత్తుకూరు మండలంలో ఎస్జిటిగా వర్క్ చేస్తున్నాను. నా క్వాలిఫికేషన్స్ BA BEd, 22 సంవత్సరాలుగా ఎస్జిటిగా వర్క్ చేస్తున్నాను. మాది శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా. ఇక్కడ మన స్వాతంత్ర సమర యోధులైనటువంటి శ్రీ పొట్టి శ్రీరాములు గారు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసంగా 58 రోజులు నిరాహార దీక్ష చేసినటువంటి జ్ఞాపకంగా ఈ నెల్లూరు జిల్లాను శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాగా నామకరణం చేయడం జరిగింది. అదేవిధంగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ప్రపంచం గర్వించదగినటువంటి సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ఇక్కడ శ్రీహరికోటలో ఉంది. అదేవిధంగా కృష్ణపట్నం పోర్ట్, సోమశిల డ్యామ్, పెన్నా రివర్, మైపాడ్ బీచ్ ఇటువంటివి ఎన్నో ప్రసిద్ధిగాంచినటువంటి పర్యాటక కేంద్రాలు ఇక్కడ ఉన్నాయి. అంతేకాకుండా మన ప్రస్తుత ఉపరాష్ట్రపతి అయినటువంటి శ్రీ ఎం వెంకయ్యనాయుడు గారి జన్మస్థలం ఈ నెల్లూరు జిల్లాలోనే. అదేవిధంగా ప్రముఖ గాన గంధర్వుడైనటువంటి శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు కూడా ఈ నెల్లూరు జిల్లాలోనే పుట్టడం జరిగింది. నేను ముత్తుకూరు మండలంలోని మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాల వెంకనపాలెం నందు ఎస్జిటిగా పనిచేస్తున్నాను. ఇక్కడ దాదాపు 120 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. ముఖ్యంగా ఈ పాండమిక్ టైంలో విద్యార్థులకు ఆన్లైన్ ద్వారా ఏ విధంగా వాళ్ళకి టీచింగ్ చేయాలా అనేటువంటిది నాకు చాలా ఇబ్బందిగా అనిపించింది. ఈ తరుణంలోనే నేను ZIIEI ట్రైనింగ్ ప్రోగ్రాంలో పాల్గొనే అవకాశం నాకు లభించింది. ఆ ట్రైనింగ్ ద్వారా ఆన్లైన్ ద్వారా ఏ విధంగా విద్యార్థులకు సులభంగా పాఠ్యాంశాలను చేర్చవచ్చు, ఏ విధంగా సులభంగా బోధించవచ్చు, అనేక రకాల మెళకువలను నేను చాలా యాక్టివ్గా పాల్గొంటూ తెలుసుకోవడం జరిగింది. దీని ద్వారా బోధనను సులభతరం చేయడానికి, విద్యార్థులకు ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యను అందించడానికి ఉపయోగపడేటువంటి సులభమైన పద్ధతులైనటువంటి
బ్లూమ్స్ టాక్సనమీ, దాంట్లో ఉండేటువంటి సోపానాలు, అదేవిధంగా రూబ్రిక్ మెథడ్, దీన్ని పాఠ్యపుస్తకానికి ఎలా అన్వయం చేసుకోవడం, అవగాహన పరచడం, అదేవిధంగా 21st సెంచరీ లెర్నింగ్ అవుట్కమ్స్ ఏ విధంగా విద్యార్థులకి సులభంగా చేర్చవచ్చు అనేటువంటి అంశాలన్నీ కూడా చాలా సులభకరమైనటువంటి రీతిలో అర్థం చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ ట్రైనింగ్ ద్వారా ఆన్లైన్లో ఎంత సులభంగా మనం ఈ కార్యక్రమాన్ని, బోధనలో ఉన్నటువంటి మెలకువలను విద్యార్థులకు సులభంగా అందించవచ్చు. మా ట్రైనర్ అయినటువంటి నవ్య మేడం ద్వారా చాలా ఈజీగా నేర్చుకోవడం జరిగింది. ముఖ్యంగా మేడం గారు ప్రజెంట్ చేసేటువంటి సెషన్స్ అన్నీ కూడా యాక్టివ్గా పాల్గొనడం జరిగింది. అదేవిధంగా నన్ను బాగా అట్రాక్టివ్ చేసినటువంటి ఐటమ్స్ ఏంటంటే మేడం గారు ప్రజెంట్ చేసినటువంటి పీపీటీ, ప్రతి ఒక్క పాయింట్ పిన్ పాయింటెడ్గా చాలా చక్కగా మేడం గారు ప్రజెంట్ చేసి మాకు అందించడం జరిగింది. ఈ ట్రైనింగ్ ద్వారా పాండమిక్ టైంలో కూడా ఆన్లైన్ అదేవిధంగా ఆఫ్లైన్ ద్వారా 2 రకాల పద్ధతుల ద్వారా విద్యార్థులకు సులభంగా ఏ విధంగా విద్యను మనం అందించవచ్చు అనేటువంటి నా సమస్యకు పరిష్కారం దొరికిందని నేను ఆశిస్తున్నాను. ఈ ZIIEI ట్రైనింగ్ ద్వారా నాకు తెలియపరిచినటువంటి అంశాలన్నింటినీ నేను పూర్తిగా అవగాహన చేసుకొని నా పాఠశాలను జిల్లా స్థాయిలోనే ఒక రోల్ మోడల్గా ఉంచి ప్రథమ స్థానంలో ఉంచడానికి నేను నా వంతు కృషి చేస్తాను. ఈ అవకాశం కల్పించినటువంటి శ్రీ అరబిందో సొసైటీ వారికి, అదేవిధంగా HDFC బ్యాంక్ వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. Good morning to all. My name is Subuddhi. I am MSc BEd and I have 12 years of experience. My district is Vizianagaram, Andhra Pradesh. It is called as Chaduvula Nagaram, Educational City. I am teaching in MPPS Chenakada HC, Dattirajer Mandal, and here all students belongs to scheduled caste and very poor background. In this pandemic situation, I think how can I teach in online ways? And also I think how can I improve my methods of teaching? When I attended the program ZIIEI, then I understand the ways of online teaching in this pandemic situation. And also I improved methods of teaching. In this training, I understand that so many strategies of teaching. Example, Bloom's taxonomy. We can teach any topic in easy way. I received so many benefits by this training. I understand so many innovative ideas. By discussing, by sharing, I learned so many innovative ideas. Our trainee, Navya ma'am, explained so many innovative ideas. She explained very well by using PPT, pictures and modules. By this training, I got so many strategies, methods and learning outcomes. Mainly in this COVID-19 pandemic situation, I can understand the ways of teaching in online, and I realized the ideas of teaching like Bloom's taxonomy. I implement the ideas of teaching in my school. The children are in joyful learning. By this training, I think my school is one of the role model in our district. Hello, my name is Samata. I am B.Ed in Mathematics and Physical Science and MA Literature.
I have 15 years of teaching experience in Andhra Pradesh state government. My district, Visakhapatnam, is a city in Andhra Pradesh. It is called as a port city and also industrial center of Andhra Pradesh on the Bay of Bengal. It is a major tourist destination place and it is very popular for its long coastline. It has so many nicknames. It is also called as the city of destiny and also called as the jewel of East Coast. It has Eastern Naval Command in Indian Navy, and the people in the city are very vibrant. There are a lot of artists, galleries, artists, and a lot of museums in the city. The Visakhapatnam city people are very simple and friendly. All in all, we can say Visakhapatnam is a tourist area. I teach all the subjects like environmental sciences, mathematics and languages from classes 1 to 5. My school is a Mandala Parishad Pradhamika Patisala, Nelteru, Anandapuram Mandal of Visakhapatnam district, Andhra Pradesh. There are about 25 students enrolled in my school, and almost all the students are from the rural background and they are below the creamy line. The main motive of primary school is to nurture the students with the strong values and to ensure them experiential learning or hands-on experience. But then I noticed it is very difficult task for two teachers. We are only two teachers working in the school and we need to handle all the classes, that is multi-grade and multi-level and multi-subject teaching parallelly. So this made us to handle all the classes, and this made us difficult task to focus on each and every student. But I was in search of different ideas to make the students a holistic development of them and also make them the hands-on experience. So by then I realized the ZIIE training program. Then I attended ZIIE training program, Zero Investment Innovatives for Education Initiatives for the teachers, by the teachers, which helped me to come up with the zero investment, that is low cost and no cost, to bring out the quality education. It motivated me to bring up with the new ideas to bring the learning outcomes among the children. It has also helped me to train the students of inclusive education and like children with special needs and girl education. It also showed me different videos which helped me to realize that the importance of the community participation for the development of the school and also parents, involvement of the parents in the education of their child. In my training session, I was acknowledged with the experiential way of learning for the holistic development of the child. My trainer Navya has empowered us how to teach the techniques and the curriculum tools based on the National Education Policy. All the subjects have been planned with the Bloom's taxonomy, and also the learning process will be with the help of concept mapping like remembering, understanding, application, analysis, evaluation, and also creativity. And the total lesson has been divided into teacher activity and also student activity. Teacher activity, teacher will explain the concept, and student activity, the concept will be revised by the students with the help of grid game and so many other games. So this helped me and given me a thought to create videos and plan and created videos and sending to the parents through WhatsApp for the students, as this is the pandemic time and the remote learning is there is no other way just to learn in a far off place like remote learning. In this training, I heard the role model of one teacher who has taught the lesson angles in the classroom by using the authentic material like classroom door and windows, and that inspired me, and I started teaching my children by using the resources available surrounding in my classroom. By the implementation of ZIIE innovative techniques, ideas in my classroom, I am confident that I can bring the holistic development of my children, and it's also helped me for my continuous development, professional development, and with the collaboration of ZIIE, student, parent, teacher,
and the community all together, we will make our school as a role model in the district and the nation as well. Thank you. So every student, we have taken steps in our district, so that's every student and every teacher take a part of this one. And they have conducted already online classes for the teachers also. So we have created WhatsApp groups among the teachers and teachers who are teaching the higher class students. Then we are taking everyday reviews with the teachers whether the students have taken part of these lessons. And the teachers also have given assignments to the WhatsApp groups, and in that way we have taken steps to reach the children in the COVID pandemic situations. I am very much impressed with your JEE program because I got the feedback from so many teachers. I have attended the training programs and the exhibitions conducted from your side. Completely impressed with your programs because these programs cost nothing to the teachers, but they have to spend a little time, and you have given a wonderful opportunities and wonderful ways of teaching, ways of preparing some material. Is very much impressive, ma'am. Actually, our DO madam also is very much impressed with your programs, ma'am. And shall ever be thankful to you for promoting these programs in our district, in our state, ma'am. And I like you to please extend your support to the department. Personally feel that your program is the best program for us. So Andy, actually I think we have to avoid some programs which are already in inculcating into the system in parallel with your programs. So we have to avoid some from the government side. You have to reduce the number of the programs which you are actually we need the achievement of the children. For the achievement of children, they have to avoid some programs which are not so much useful to the children. Actually, this is a very great idea to implement this micro quizzes, ma'am, because I have already undergone so many programs conducting quizzes. Actually, the prizes will be given on the whole, ma'am. But this idea of dividing this amount into small quizzes is very good idea, ma'am. Actually, very good idea. I personally feel that one. You are conducting some number of quizzes, and per each quiz, the student will be getting ₹50. So when he attempts 20 quizzes, then it will be the maximum amount of ₹1,000 he will get. So they completely depend upon the ability of the student and the preparation of the students, which is a very great idea, ma'am. Thank you for that one. And what measures do we take while the students are answering the quizzes that they don't copy or not getting answers from the teachers or parents like that. But I'm not so much aware of this one. I request all the teachers who are trained in this Rupantar or JIE program. So many things were taught to you from the department, sir. Actually, when you use all the methods and all the ways of teaching, creating the new methods of teaching, and by treating the children who are very backward in their studies, then if you use these methods of teaching, then it will completely create a wonderful children. So try to follow these methods.